నెల్లూరు టౌన్ హాల్లో జరిగిన సుమన్ ఆల్ ఇండియా యువసేన 11వ రాష్ట్ర స్థాయి కరాటే స్క్వాయ్ ఇన్విటేషన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలను 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు. కరాటే మాస్టర్ ఇబ్రహీం, సుమన్ యువసేనకు చెందిన రషీద్, క్రాంతి కిరణ్ తదితరులు 8 సంవత్సరాల నుండి 14 సంవత్సరముల విభాగంలో రాష్ట్ర స్థాయి కరాటే స్క్వాయ్ పోటీలను నిర్వహిస్తున్నామని, ఇందులో విజేతలకు ఈ నెల 26వ తేదీన స్థానిక టౌన్ హాల్లో ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా అవార్డుల ప్రాధాన్యోత్సవం జరుగుతుందని అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి కరాటే స్క్వాయ్ పోటీలకు విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొనున్నారు. ఛాంపియన్షిప్ ఆర్గనైజ్ చేస్తున్న రషీద్ గారికి దీనికి ప్రత్యేకంగా ఇన్విటేషన్ తీసుకొని మా కోసం మాకింత సహాయ సహకారాలు అందించిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు క్రాంతి కిరణ్ అండి. నేను ఒక ఫిల్మ్ మేకర్. కాకపోతే ఏంటంటే నా కరాటీ మీద ఉన్న ప్యాషన్తో నేను ఈ ఆర్గనైజేషన్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇదేంటంటే జస్ట్ ఒక ట్రైలర్, మా సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఒక ట్రైలర్. ఇంకా ముందు సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి అండ్ ఇలాంటి ఛాంపియన్షిప్స్ ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సహకరించిన మా మహిళా యూత్ కమర్తాజ్ గారు, మా మదర్ గారు అండ్ వాళ్ళ పాప సుఫియా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ దీనికోసం కండక్ట్ చేస్తున్న కరీముల్లా గారు అండ్ ఇబ్రహీం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ రషీద్ అండి. ఆల్ ఇండియా సుమన్ యువసేన ప్రెసిడెంట్ని. మేము సుమన్ గారి 11th స్టేట్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ జరిపిస్తున్నాం సార్. ఇది దాదాపు చాలా సంవత్సరాలు జరుగుతున్నాయి. ఆయన పేరు మీదుగా సేవా కార్యక్రమం చాలా చేస్తున్నాను నేను. మా సేవా కార్యక్రమం అన్నిటికీ కూడా మా అమరావతి కృష్ణ గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారండి. ఆయన సహాయ సహకారాలు లేదే నేను ఈ ప్రోగ్రాం ఒక్కడోటి చేయలేను. ఎందుకంటే అంత గుడ్డీలు ఇచ్చారు నాకు ఆయన మాత్రం నేను లైఫ్లో మర్చిపోనండి. ఇప్పుడు ఈ కార్యక్రమం నుంచి మా కాంతి కిరణ్ కూడా నాకు జత అయ్యారు సార్. మేమంతా అభివృద్ధి ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేయాలి. కరాటే టోర్నమెంట్ కాకుండా క్రికెట్ టోర్నమెంటు, పేదలకు పనికి వచ్చేది ఏదన్నా సేవా కార్యక్రమం చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం సార్. రేపు 26 సుమన్ గారు వస్తున్నారు. ఆయన ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదుగా కేసరి సుశీల్చంద్ర సేవార్థన అవార్డ్స్ మేము సంవత్సరం 5 మందికి ఇస్తున్నాం. వాళ్ళు సిఐ కావచ్చు, లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. 5 మందికి అలా ఒక 3 years గ్యాప్ వచ్చింది కాబట్టి మేము 25 members ఇస్తున్నాం సార్ సన్మాన పత్రం. అది సుమన్ గారే చేస్తారు. అది 100 members కూడా కరాటే టోర్నమెంట్ చిన్నారులు కూడా సుమన్ గారి ఫ్రెండ్ తీసుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. రాష్ట్ర సుమన్ యువసేన అధ్యక్షుడు రషీద్ గారి ఆధ్వర్యంలో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఏఐ సృష్టికర్త కాంతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆల్ ఇండియా సుమన్ యువసేన ఆధ్వర్యంలో స్క్వైర్ ఆర్ట్ 11th స్క్వైర్ ఆర్ట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఈరోజు జరుగుతుంది. ఇందులో దీనికి మన ఇబ్రహీం గారు, కరీముల్లా గారు వారందరూ కూడా శిష్యులు తీసుకొచ్చారు. మన హీరో సుమన్ గారు ఇక్కడ నెల్లూరులో ఆయనకి ఎంతో ఇష్టం. వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తెలుసు. ఆయన సినిమాలో బిజీలో ఉన్నా కూడా ఈరోజు అన్నమయ్య సినిమా రాముడు పాత్ర చేసి అందరి హృదయాల్లో ఉన్న సుమన్ గారు వారికి అమిత ఇంట్లో కుటుంబ సభ్యుడు ఎవరు మన రషీద్ గారు. అలాంటిది ఆయన్ని సుమన్ గారితోనే ఆయన ఎంత గొప్పగా ఉన్నా కూడా ఆయనతో పాటు జర్నీ చేస్తూ కరాటీ ఆయనకి ఎంతో, అలాగే క్రాంతి గారికి అలాగే రషీద్ గారికి కూడా వారు అభినందిస్తూ, ముఖ్యంగా దీన్ని నమ్ముకొని రాష్ట్ర వ్యాప్తం చేస్తున్న ఇబ్రహీం గారు వారు జీవితాన్ని అంకితం చేశారు. రాష్ట్ర లెవెల్లో కరాటేని ప్రోత్సహిస్తూ బ్లాక్ బెల్ట్ ఇవన్నీ కూడా తీసుకుంటూ మన వచ్చిన కరాటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లకాయని ప్రోత్సహించండి, చదువుతో పాటు కరాటే నేర్చుకోండి. రేపు 26 సుమన్ గారు వస్తారు. వారి విన్నర్స్కి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మెమోంటోలు షీల్డ్ ఇస్తారని చెప్పి తెలుస్తూ, దీనికి సహకరిస్తున్న అంటే తాను సినిమా రంగమైనా కూడా ఈ కరాటే రంగాన్ని సుమన్ గారి, రషీద్ గారి అభిమానంతో చేస్తున్న క్రాంతి గారు కూడా అభినందించుకుంటూ ప్రతి తల్లిదండ్రులు కూడా కరాటేని ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.